కార్పొరేట్ నీడ్స్ టు లుక్ ఇట్ ఇన్ ఏ బిజినెస్ సెన్స్ అనుకుంటాం. ఎందుకు ఏమండి, ఇప్పుడు ఒక హాస్పిటల్ కట్టాలి అనుకుంటే, సరే నాది చిన్నది హాస్పిటల్, ఒక పెద్ద హాస్పిటల్ కట్టామనుకోండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 400 కోట్లు 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్. అక్కడ కట్టిన వాళ్ళలో ఏంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్తో మీరు కార్పొరేట్ అని చెప్పలేరు కదండి. నీకు ప్రపంచంలో ఎలాంటి ట్రీట్మెంట్లు కావాలో అవన్నీ కావాలి, అలాంటివి కావాలి అనుకున్నప్పుడే వాడు పెట్టగలుగుతారు. సరే, ఆ పెట్టే టైంలో తను ఇంత డబ్బులు నేను తెచ్చి పెడుతున్నానే, నేను కాంపిటేటివ్గా ఉండాలి కదా మిగతా హాస్పిటల్స్తో అనుకున్నప్పుడు, ఇంకా మంచి ఎక్విప్మెంట్ కొత్త టెక్నాలజీ తీసుకొని వచ్చి నేను మిగతా వాళ్ళకన్నా గొప్ప అని చెప్పుకునేదానికి అదే కదా తన దగ్గర ఉండే అతను. సరే, తను తెచ్చి పెడతాడు, ఓ కార్పొరేట్ పెట్టిన ఆర్గనైజేషన్. మంచి మంచి కన్సల్టెంట్లు కావాల్సి వస్తుంది ఆ కార్పొరేట్ను నడపడానికి, ఆ టెక్నాలజీ. సో హీ టేక్స్ ద కన్సల్టెంట్స్, అండ్ మంచి కన్సల్టెంట్స్ రావాలంటే తన వాడు కూడా చూసుకుంటాడు. నాకు ఇంత ఎక్స్పెన్సివ్ కావాలి కదా, నేను ఐ హ్యావ్ టు గెట్ దట్. నేను ఈ స్టేజ్ వచ్చాను అంటే నేను కూడా ఏదో కొంచెం డబ్బులు సంపాదించుకోవడానికే కదా అని తను కూడా అనుకుంటాడు. సో ద హోల్ నరేటివ్ ఇక్కడ ఏమవుతుంది కంప్లీట్గా, తనేమో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాడు, డాక్టర్ ఏమో నేను వచ్చిన పేషెంట్స్ దగ్గర నేను ఆపరేట్ చేసి ఏ డాక్టర్ అయినా కానీ మంచి రిజల్ట్ ఇవ్వాలని ట్రై చేసుకుంటాడండి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇన్హెరెంట్లీ లీవ్ అలోన్ దట్ 5% ఏదో 6% వదిలేద్దాం, లేదా 10% అనుకుని వదిలేసినా కానీ 90% ఆఫ్ దెమ్ దే ఎక్స్పెక్ట్ దట్ పేషెంట్ టు బి. Ignorance, arrogance, or possibly negligence may result in some amount of poor results, but 90% of the times they look at a good result only.